ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేటివ్ ప్లేస్ ఎక్కడ? Born and brought up ikkada, including my parents. They are also born and brought up here. But the roots, my mom's roots is in Mysore, Iyengar side. సో పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు చిన్నప్పుడు అండ్ చాలా పెద్ద అయిన తర్వాత యాక్టింగ్ అన్న చాలా తర్వాత ఎట్లా రెస్పాండ్ అయ్యారు? మా మమ్మీ అంటే నాకు మమ్మో అని ఉండేది, వన్నికేదనమాట. నాకు మమ్మీ అంటే అంత భయం అనమాట. ఐ నో ఇట్ షుడ్ నాట్ బి టోల్డ్ లైక్ దట్, బట్ చిన్నప్పుడు నేను నాటి ఉండేనా లేదా నాకు గుర్తులేదు, కానీ మమ్మీ వంట చేసేటప్పుడు ఏదన్నా కంప్లైంట్ వచ్చింది అనుకోండి ఫ్రమ్ నేబర్స్ ఎనీథింగ్, చేతిలో ఏమున్నది అంత ఫట్ అని వచ్చి కొట్టేసేది అనమాట నన్ను మా అన్నని. ఐ యూస్ టు గెట్ సో లైక్ మమ్మీ అంటేనే భయం అని చెప్పి. బట్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఆఫ్టర్ ఐ గ్రూ అప్ నేనే మమ్మీకి మమ్మీ అయిపోయా. No, we created a very nice bond after I grew up. It's very special when it comes to mom and supportive ante. After I got into movies నాకు ఏం తెలిసిందంటే మమ్మీ always wanted to send me into modeling అంట. నాకు అది ఎప్పుడు తెలియలే. సో అన్న మోడలింగ్ అంటే తెలుసా అంటే లిటరలీ యూ హ్యావ్ టు బి వెరీ లిబరల్, ఓపెన్ మైండెడ్ ఫర్ ఎవ్రీథింగ్. వర్ యూ లైక్ రెడీ అబౌట్ ఇట్ అని చెప్పి అడిగేదాన్ని. ఇప్పుడు ప్రొఫెషన్ కి తగ్గట్టు ఏం చేయాలో అది చేయాలి కదా దాంట్లో. ఐ వాజ్ లైక్ వావ్, అంటే ఆ మైండ్ సెట్ రావడం ఇట్స్ నాట్ that easy on your own. So she was that open minded, that supportive, because my mom has been working for a very long time anamata. She worked for like 42 years. Tanaku 42 years work experience undi. So she has seen the world in her own way. So I was very happy that I could get such supportive mom. Dad and brother were little skeptical when I started my career, but I think that's there in every house. Now also it's not like they're completely happy or accepting, but it's not like they complain also. Appudu when I take this long breaks or long gaps, they're like inka em ravatలేదు కదా, em avaట్లేదు కదా, పెళ్లి చేసేసుకో. హలో దానికి ఏంటి సంబంధం అన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లికి నేను అగేన్స్ట్ లేను. ఇఫ్ ఇట్ కమ్ అక్రాస్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, బట్ జస్ట్ బికాస్ ఐఎమ్ టేకింగ్ మై ఓన్ టైమ్ టు సెలెక్ట్ అ రోల్, యూ కాంట్ సే you're not doing anything, just go get married అని. Because ఒక మూవీకి when you get selective, the process is too long. You meet people, you wait for their calls, you again have certain set of meetings, malli adi workout avutunda ledo you don't know. So the process is pretty long anamata. Not everyone knows what we actually go through step by step anedi. So ఒక్కొక్కసారి మూవీ ఓకే అయిపోయి వీఆర్ ఆన్ సెట్స్ అని తెలిసిన తర్వాత కూడా మూవీ షెల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా నాకు 2 movies 80% అయ్యి కూడా షెల్వ్ అయ్యాయి. సో it's all different experiences kada. So not everyone knows what's in your journey until they step into your shoes. అవును. Yeah, సో పెళ్లి చేసుకోవాలి అంటే ప్లానింగ్ ఎలా ఉంది కల్పికది? ఎన్ని ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? అండ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? No idea. No idea. Did you have an idea that you will actually get into a love marriage? Did you have an idea? No. అలా జరిగింది కదా. సో అలా జరుగుతుంది. కానీ ఐ హ్యాడ్ హ్యూజ్ ప్లాన్స్ ఫర్ మై మ్యారేజ్ తెలుసా. నేను పెళ్లి ఈ రేంజ్ లో చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, చాలా ప్లాన్స్ ఉండే. కానీ 13 years అయింది. కానీ యూ విల్ నాట్ బిలీవ్ దట్ నేను ఎట్లా అనుకున్నానో అండ్ ఎంత తొందరగా పెళ్లి చేసేసుకున్నానో, ఇట్ వాజ్ క్వైట్ ఆపోజిట్. సో మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది కదా. సో అట్లా ఏం అనుకోవట్లేదు, అసలు మ్యారేజ్ గురించి ఏం అనుకోవట్లేదా? సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ కమింగ్. మీరు నాకు చెప్పినా నేను అనుకున్నా అది జరుగుతుందో లేదో మనకు తెలీదు. ఊరికే అనుకుంటూ పోతే ఎందుకు, అయినప్పుడు అవుతుంది. ఇఫ్ ఇట్స్ ఫర్ us, it will come to us in a certain way. So it's okay. And you ఇంకా 2 years లో 15 years అవుతుంది కదా మ్యారేజ్ కి. ధూమ్ ధామ్ గా ఐఎమ్ రెడీ. యూ కాల్ మీ ఫర్ దట్. The way you dreamt of it, make it happen. Like 15 years anniversary, it'll be nice. ఓకే. సో క్రష్ లాంటిది ఆర్ ఫాలింగ్ ఇన్ లవ్ ఇట్లాంటివి ఏం జరగలేదా ఇప్పటి వరకు? జరిగాయి. సో టెల్ దట్ నౌ. ఫస్ట్ క్రష్, ఊహ తెలిసి ఫస్ట్ క్రష్, ఈ అబ్బాయి బాగున్నాడు అని అనిపించింది ఎప్పుడు? మా సార్ స్కూల్లో, మా ఫిజిక్స్ సార్, హీ యూస్ టు టీచ్ ఈవెన్ మ్యాథ్స్. అది కూడా మ్యాథ్స్ కి వస్తున్నారు అని తెలిసిన వెంటనే అది లైక్ ఇప్పుడు 2 classes ముందు ఫిజిక్స్ అంటే ఓన్లీ ఒకటే క్లాస్ కదా. ఐ కుడ్ జస్ట్ గెట్ టు సీ హిమ్ ఓన్లీ ఇన్ 1 class. అండ్ స్కూల్స్ లో ఏంటంటే అడిగేవారు కదా, టెల్ దిస్ టెల్ దట్ అని. ఐ యూస్ టు బి సో ఇమ్మర్స్డ్ ఇన్ అడ్మైరింగ్ హిమ్ దట్ ఈస్ టు నాట్ ఫాలో ది సబ్జెక్ట్. నన్ను ఎప్పుడు లేపిన బ్లాంక్ లైక్ దట్ అనమాట. సో ఎవ్రీ వన్ గాట్ టు నో అండ్ దే యూస్ టు అని టీచ్ చేస్తారు కదా స్కూల్లో. అట్లా ఈవెన్ సార్ గాట్ టు నో దట్ ఐ హావ్ అ క్రష్ ఆన్ హిమ్. ఓకే. అది ఏమన్నారు? ఏమనలేదా?
ఏమంటారు, ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ టు యునో యూ హ్యావ్ అ క్రష్ ఆన్ మీ అని. మనం చిన్న పిల్లలు కదా. సో ఆ టైంలో ఏంటి, దెల్ జస్ట్ స్మైల్ అబౌట్ ఇట్, దెల్ ఫీల్ లైక్ ఓ నాకు ఒక క్రష్ ఉందని ఖుషి అయిపోతారేమో అంతే. ఓకే, సో వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? Love is the perfect companionship for life, I feel. Yeah. I mean, you should be yourself comfortable in his or her presence when it comes to vice versa. And even the silence lo kuda you should be enjoying that person's company. So love anta unconditional ga undali is according to me. Okay. Ante. So have you ever experienced or ఎప్పుడైనా అట్లాంటి ఒక జెన్యూన్ పర్సన్ ఆర్ సైలెన్స్ కూడా ఎంజాయ్ చేసే పర్సన్ ఎప్పుడైనా వచ్చారా లైఫ్ లో? యా, వచ్చారు, పోయారు కూడా. ఓయ్యో, వై? ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? వాట్ వాస్ ద రీజన్? మై ఫేట్ ఆర్ దేర్ ఫేట్, ఐ డోంట్ నో. అంటే అది ఒక్కటే వర్కౌట్ అయ్యి మిగతావి వర్కౌట్ అవ్వకుండా ఉన్నా అది వర్కౌట్ అవ్వదు కదా ఆన్ అ ప్యాకేజ్. There were lot of other things which are not working out, not balancing. You are lucky. I think మీరు లవ్ లో పడ్డారు, టక్కని పెళ్లి చేసుకున్నారు. సో ట్రూ. ఫస్ట్ లవ్ అంటే ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఆల్మోస్ట్ అలాంటిది. కానీ ఇట్స్ గుడ్ టు నో దట్ లవ్ మ్యారేజ్ కూడా అయింది మీది. అండ్ యునో ఐఎమ్ షూర్ యూ హ్యాడ్ టు ఫేస్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఫైట్స్. చాలా, అది ఇంకో పెద్ద పెద్ద స్టోరీ. 13 years back అంటే పీపుల్ వర్ నాట్ దట్ రెడీ యునో టు యాక్సెప్ట్ లవ్ మ్యారేజ్. అవును, మా పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్. So naku by default I have the green signal. I can do either a love or if I'm telling them, they'll find someone for me too. ఓకే, సో ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ లో యూఆర్ బీయింగ్ యాక్టివ్. లూజర్ గురించేనా ఆర్ లూజర్ కి ముందు కూడా యూ హావ్ బీన్ వెరీ వెరీ యాక్టివ్? సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆర్ రీజన్ బిహైండ్ యూ బీయింగ్ వెరీ యాక్టివ్? క్వారంటైన్ ఇస్ ద సీక్రెట్. ఎప్పుడన్నా ఏమన్నా ఎవరితోనో టక్కని మాట్లాడాలంటే ఇట్స్ ఇన్స్టాగ్రామ్ హూ వాస్ గివింగ్ మీ కంపెనీ. ఐ థింక్ దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి మూడ్ ఉంటుంది, అప్పుడప్పుడు కిడ్డిష్ మూడ్ ఉంటుంది. దెన్ ఐ ఎండ్ అప్ డూయింగ్ దట్ గిబ్బరిష్ థింగ్, కొత్త కొత్త ఫిల్టర్స్. So just exploring them, that's it. And Insta has been like part of my daily routine. తినడం తాగడం లాగా ఇన్స్టాగ్రామ్ కూడా అయిపోయింది అనమాట. సో పొద్దున్న లేచిన వెంటనే ఒక పోస్ట్ పెడితే ఓకే ఐఎమ్ డన్ విత్ టుడేస్ వర్క్ అన్నట్టు ఉండేది. స్టార్టింగ్ ఆఫ్ ద క్వారంటైన్ ఐ వాస్ ప్రిటీ యాక్టివ్. తర్వాత కొంచెం I wanted to be away from social media and all also. So కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ లూజర్ వల్ల I had to get back there to reach people. సీతమ్మ మార్కెట్లో సిరిమల్ల చెట్టులో యూ ప్లేడ్ సమంతాస్ సిస్టర్ కదా. సో అప్పుడు ఆ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అండ్ సమంత అప్పట్లో ఎలా బిహేవ్ చేసేవారు? అండ్ హౌ వాజ్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ యూ గైస్? ఎలా ఉండేది? టచ్ వుడ్ ఏం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ దో ఐ గాట్ టు వర్క్ విత్ ఆల్ వెరీ బిగ్ యాక్టర్స్ ఇన్ మై స్టార్ట్ ఆఫ్ ద కెరియర్ టిల్ వాట్ ఎవర్ I continue to do. Everyone have been very very humble and very nice. And నాకు ఎప్పుడు I didn't have any attitude issues happening. అంటే మనకు కూడా ఒక భయం ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ డైలాగ్స్ హ్యాపెనింగ్ విత్ దెమ్. అంటే ఒక సీన్ బాగా వచ్చిందంటే దట్స్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ది ఆపోజిట్ యాక్టర్ హూ ఇస్ ఏబుల్ టు యునో కోఆపరేట్ విత్ అస్. దట్ ఈస్ వెన్ ద సీన్ ఎన్హాన్సెస్ ఇన్ ఎనీ మూవీ, ఎనీ సీన్స్ లైక్ దట్. సో అది మహేష్ బాబు, వెంకటేష్, సమంత, ఎవ్రీవన్ హూఎవర్ పాసిబుల్, రావు రమేష్ గారు. I worked with super experienced and senior actors appudu. So they were always very humble, and the only thing I always observed in them is how they treat oka spot boy nunchi their personal hairdresser, makeup, plus the spot lights departments kani direction department or director andartho okate level of vibe petteskuntaru vallu. And that is a very great learning. Ante whichever stage you are in, I think you need to build that strong character of yours, and that's when it's a give and take, the respect kani, the behavior kani. I think these are the things I always observed in all the senior actors that I worked with. I didn't have any attitude or uncomfort issue with any of my actors, touch wood. So I think I'm blessed like that. Oh, super. So ఎప్పుడైనా అరే నేను ఇంకా మెయిన్ లీడ్స్ చెయ్యాలి, రావట్లేదు అట్లాంటి అంటే నేను అనుకుంటున్న క్యారెక్టర్స్ రావట్లేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యి
డిప్రెస్డ్ ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఫేజ్ అంటే నాకు రావట్లేదు అని కాకుండా వాట్ ఐ డిజర్వ్ ఐఎమ్ నాట్ గెటింగ్ అని ఫీలింగ్ ఎక్కువ ఉంది. నాకు రాకపోవడానికి లేదు, చాలా వస్తున్నాయి. బట్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ ఫీల్ anyone can do, and at least I at this stage should not take up things like this ani, especially because as you get launched as a actor and who gets nominated for best supporting actor, you have a responsibility where you have to climb the steps. It should be a step by step. You cannot be there on all the levels. So I always, now I started interacting with my directors why I don't want to take up this role at this time అనేది. ఐఎమ్ బీయింగ్ వెరీ డీటెయిల్డ్ అబౌట్ ఇట్ బికాస్ పీపుల్ ఎండ్ అప్ థింకింగ్ ఇప్పుడు ఈ అమ్మాయికి పొగరు వచ్చేసింది లేకపోతే యాటిట్యూడ్ వచ్చేసింది. పీపుల్ కెన్ థింక్ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ కదా. మనం యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ వీ షుడ్ క్లారిఫై దట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇట్ షుడ్ నాట్ బి మిస్అండర్స్టూడ్ బై దెమ్. అందుకు ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ వై దిస్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ రైట్ నౌ. అండ్ I don't have a manager or an agency who actually, goes around to all the offices and say, okay, hey, there is this girl, you can probably audition her. Ala eppudu jaragaledu nadi. Whatever my work I have been doing is all through my previous works. So those were my so that's why I think my journey has been a little tortoise kind of journey, but I think it'll win the race at the end. ఓకే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది, అండ్ ఇట్ ఎగ్జిస్ట్ అని కూడా చాలా మంది చెప్పారు. కొంతమంది ఫేస్ చేశారు, కొంతమంది ఫేస్ చేయలేదు. బట్ వాట్ డూ యూ థింక్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్ అండ్ హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఇట్, అండ్ దాని గురించి వాట్ యూ వాంట్ టు సే? So I would say that not just an industry but any industry where there's a man and woman working together, all this kind of proposals of whatever they name it as casting couch అనేది వస్తుంది. ఇండస్ట్రీలో ఎక్కువ మనకు వినపడుతుంది, ఆల్ థ్యాంక్స్ టు సమ్ పీపుల్ finally getting frustrated and they want to blame someone else or want to come out speaking. I really respect their dare. Ante it's not easy to come and talk also, even if they really faced in fact I also came across, but I knew how to protect myself somewhere, so I walked out of it and all. That's why I always believe that oka basic education ammayiliki compulsory undali, because you get exposed to the way you have to behave when you have a opposite gender. Education system lo you always have this treatment of people bullying you or treating you in a certain way, or how you answer back to them. These all matters. It builds your character is what I believe. So I think avanni naaku chaala help chesindi nannu shield chesukodaniki. Casting couch అని మనం ట్యాగ్ చేసాం, కానీ ఐ థింక్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ అండ్ ఐ నో అక్కడ ఏ లెవెల్లో జరుగుతుంది అండ్ హౌ ఇట్ ఈస్ నాట్ టర్మ్డ్ ఎనీథింగ్. సో ఎవ్రీవేర్ ఇట్ డస్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. అండ్ ఇక్కడ హైలైట్ చేయాల్సిన అవసరం పెద్దగా లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కాల్. యూ ఐదర్ టేక్ ఇట్, యూ డోంట్ టేక్ ఇట్. ఇఫ్ యూర్ టేకింగ్ ఇట్, యూ డోంట్ క్రిబ్ అబౌట్ ఇట్. ఇట్స్ as simple as that is what I believe. వావ్, సూపర్. ఒకవేళ కల్పిక సినిమాలోకి రాకపోయి ఉంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కంటిన్యూ చేసేదా, లేకపోతే ఇంకేమైనా పెళ్లి చేసుకుని పిల్లలు కదా? I don't know, maybe that would have been my future a long back, because creative field lo undesariki you really want to try different things and you are scared where you cannot give concentration when you're getting married, especially when you're breaking this thing of character కాకుండా leads గా చేస్తున్నాను అన్నసరికి there is more responsibility, there are more things that you need to be focused on. I'm not saying మనం పెళ్లి చేసుకుంటే ఇది అవ్వదు అని చెప్పట్లే, but somewhere I feel నేను ఏదైనా చేస్తే more than 100% ఇస్తా బేసికలీ. అది నా డెడికేషన్ లెవెల్స్. సో అది జస్ట్ అనుకోవాలి ఆర్ నాకు అలా రావాలి. అది వస్తే I will give more than 100%. Let it be marriage, let it be relation, let it be a film. So I don't want to give that కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ దీనికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీనికి ఇస్తే నాకే అన్ఫేర్ అనిపిస్తుంది. సమ్వేర్ ఐ ఓన్లీ ఫీల్ గిల్టీ, నాకే భారీగా ఉంటుంది. సో మేబీ ఐ వాంట్ టు జస్ట్ సెటిల్ అప్ అ లిటిల్ హియర్ అండ్ దెన్ థింక్ అబౌట్ దాట్. And if this was not my profession at that time, maybe I would have been part of some creative side only for sure, because dance has always been part of my life. And sports kuda chala interest naku, edo okati chestu untanu. So maybe I'm very good at administrating or arranging things, and also maybe something in the administration side cheskuna, maybe some event manager or I don't know, something in HR. I would have been something like that somewhere with the creative thing in the
బ్రాకెట్స్ ప్రాబబ్లీ. అండ్ బికాస్ ఓకే తర్వాత పెళ్లి చేసుకోవాలంటారు కాబట్టి పెళ్లిలో వెళ్ళిపోయి somewhere I feel industry has made me understand myself better because నాకేం కావాలి, నాకు నిజంగా పెళ్లి కావాలా వద్దా అని కూడా క్వశ్చన్ నాకు రేస్ చేసింది. దట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు ఇండస్ట్రీ బికాస్ యాజ్ అ పర్సన్ ఐ గ్రూ అ లాట్. చాలా ఎవాల్వ్ అయ్యా, చాలా డెవలప్ అయ్యా, అండ్ దిస్ లాట్ మోర్ టు లెర్న్. సో ఇన్ అ వే దిస్ ఇండస్ట్రీ హస్ టాట్ మీ అ లాట్. Hi, this is Raj Tarun. Hi, this is Srinivas Reddy. Hi, andarki namaskaram. Nenu mi Aishwarya Rajesh. Please subscribe to IG Telugu. For latest movie reviews, updates and gossip, please subscribe to IG Telugu. Meeku IG Telugu nachite tappakunda subscribe cheyandi, like cheyandi. Thank you.